सबको नमस्ते। मेरा नाम के भार्गवी श्रीदेवी है। मैं हिंदी अध्यापिका हूँ। 10वीं कक्षा के 10వ తరగతి విద్యార్థులకు ప్రతి ఒక్కరూ కూడా హిందీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 100% ఉత్తీర్ణత హిందీలో సాధించాలి అనే ఉద్దేశంతో నేను చిన్న ఆన్సర్లతో కనీసం 100కి ఒక 50-60 మార్కులైనా వచ్చి ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యే విధంగా, అంటే సిడి అట్లాంటి వాళ్ళు చిన్న ఆన్సర్లు అయితే కొంచెం చదువుతారు కదా, అట్లాగా ప్రతి ప్రశ్నని చదవడం, బాగా ప్రాక్టీస్ ఇవ్వడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇట్లా ఎలా రాస్తే మార్కులు బాగా పడతాయి, ఇలాంటి అంశాలన్నిటితో వీడియోస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అలాంటి వీడియోనే ఇది. ముందుగా మా ఛానల్ చూడటం మీరు ఇదే మొదటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. బాగా చదివే పిల్లలకు కూడా ఇది అవసరమే, ఎందుకంటే మెయిన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ పాయింట్స్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది వాళ్ళ ఆన్సర్లో. సో ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. వన్స్ అగైన్ మా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. చూడండి, ఇది కూడా ఫస్ట్ क्वेश्चन कवि ने महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता के लिए त्याग और बलिदान का संदेश दिया है. कवि ने महान व्यक्तियों का उदाहरण, ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్ పళ్ళ మిస్టేక్ వచ్చింది. కవి ने किन महान व्यक्तियों का उदाहरण देकर, ఇక్కడ కిన్ అనే పదం రావాల్సి ఉంటుంది. కిన్ మహాన్ వ్యక్తిयों के उदाहरण देकर, किन महान व्यक्तियों के उदाहरण देकर मनुष्यता के लिए त्याग और बलिदान का संदेश दिया है. కవి ఎవరెవరి పేర్లని ఉదాహరణగా తీసుకొని మానవత్వం మరియు త్యాగం అనే దానికి ఉదాహరణలు. మానవత్వం, త్యాగం, బలిదానం అంటే వాళ్ళని వాళ్ళు అర్పించుకోవడం, సమర్పణాభావం. ఒక విధంగా ఏంది, ఆత్మార్పణం. ఇలాంటి సందేశాన్ని మనకి చెప్పడానికి ఏ వ్యక్తుల పేర్లు తీసుకున్నాడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ లాస్ట్లో. ఇది క్వశ్చన్ మార్క్. సో ఒకసారి చూద్దాం. ఇది కూడా మనుష్యత, మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేసాం. పార్ట్ 1 వీడియోలో ఇది మనుష్యత పాఠం నుంచి తీసుకోబడింది. కవి మైథిలి శరణ్ గుప్త్. పాఠం పేరు కవితా పాఠకానా మనుష్యత, అంటే కొంచెం రాయలేని వాళ్ళు పాఠ్ అని పెట్టి మనుష్యత కవి మైథిలి శరణ్ గుప్త్ అని పెట్టి తర్వాత ఈ ఆన్సర్ రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. దానికి ప్రతి చిన్న క్వశ్చన్కి పాఠం పేరు, కవి పేరు రాస్తే 1/2 మార్కు ఉంటుంది. సో పార్ట్ మనుష్యత, కవి మైథిలి శరణ్ గుప్త్ కరెక్ట్గా రాయడం నేర్చుకుంటే కేవలం ఇక్కడ చూడండి, మనుష్యత అనే పదం పడింది. సో మనుష్యత అనే పాఠం నుంచే తీసుకోబడింది అని ఒక ఎగ్జాంపుల్ అనమాట. కొన్ని పదాలు పడితే ఇది ఫలానా పాఠం అని గెస్ చేయొచ్చు, కొంచెం అన్నా పుస్తకం తీసి చదివితే. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఫస్ట్ పాఠ్ కా నామ్ మనుష్యత, కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్త్. మళ్ళీ ఒకసారి వినండి. పాఠ్ కా నామ్ మనుష్యత, బ్రాకెట్లో పెట్టుకుంటే కవిత, కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్త్. ఈ గొప్ప వ్యక్తుల పేర్లు మానవత్వం, త్యాగం, ఆత్మార్పణం అనే ఉదాహరణలకి ఏ వ్యక్తుల పేర్లు తీశారంటే, ఉదాహరణకి దధీచి అంటే ఒక ముని. ఆయన రాక్షసుడిని సంహరించడం కోసం ఇంద్రుడికి తన వెన్నెముకని వజ్రాయుధంగా ఇచ్చాడు. ఆయన చనిపోయి ఆయన వెన్నెముకని, అంటే అరుంధతి సినిమా చూసారా, ఆ విధంగా వెన్నెముకతో ఇంద్రుడి వజ్రాయుధాన్ని తయారు చేయడానికి ఆ రాక్షసుడు ఆ వజ్రాయుధంతోనే చచ్చిపోతాడు. అలా ఇంద్రుడికి ఆయుధంగా అయింది వజ్రాయుధం. ఇంద్రుడి చేతిలో మనం చెప్పుకునేటువంటి వజ్రాయుధం అనేది
దదీచి వెన్నెముకతో, అంటే వెన్నెముకలాగా ఇటువైపు ఉంటాయి. మధ్యలో ఒకటి మంచి స్ట్రాంగ్ బోను, సైడ్ బోన్స్ ఉంటాయి అన్నమాట. అది దదీచి. అంటే ఆయన లోక కళ్యాణం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి తన వెన్నెముకని వజ్రాయుధంగా చేసుకోవడానికి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇది త్యాగానికి, ఇంకా అది బలిదానానికి గుర్తు. కర్ణుడు కవచకుండలాలు. కర్ణుడు మహాదాత అని చెప్పుకుంటాం. ఆయన పుట్టుకతోనే కవచకుండలాలు ఉన్నాయి ఆయనకి. ఆ కవచకుండలాల్ని అడిగితే దానం ఇచ్చేస్తాడు. అంటే అవి లేకపోతే చనిపోతాడని తెలిసి కూడా, తన శక్తి తగ్గిపోతుందని తెలిసి కూడా దానం ఇచ్చేస్తాడు. అదేంటి? త్యాగం. రంతిదేవుడు అనేది ఏంటి? ఆయన వారం రోజులు అట్లా ఆకలితో ఉంటాడు. ఆయన కుటుంబంతో సహా, భార్య పిల్ల. అయితే అనుకోకుండా వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. అలా ఇస్తరాకులు వేసుకొని ముగ్గురు పెట్టుకొని కూర్చుంటారు. వెంటనే ఒక వృద్ధుడు వస్తాడు ఆకలి అని. ఫస్ట్ రంతిదేవుడి కుమారుడు ఫస్ట్ ఇస్తాడు, స్వీకరించండి మహాత్మా అని. రంతిదేవుడు అత్తిని ఇంకా ఆకలి అంటాడు. రంతిదేవుడు భార్య ఇస్తుంది, ఇంకా ఆకలి అంటే రంతిదేవుడు కూడా తీసి ఇచ్చేస్తాడు. అలా వాళ్ళు అన్ని రోజులు ఆకలితో ఉన్నా ఏం చేస్తారు? ఎదుటి వ్యక్తి ఆకలి అనగానే దాన్ని దానం చేసేస్తారు. త్యాగం. ఉసీనర్నే అపన. ఉసీనర్ అంటే మనం తెలుగులో సిబి చక్రవర్తి అని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన్నే ఉసీనరుడు అని కూడా అంటారు. ఈ నలుగురు పేర్లు ఇచ్చారు. ఏమేంటి? దదీచి, కర్ణ్, రంతిదేవు, ఉసీనర్ గుర్తు రాకపోతే సిబి రాయొచ్చు. దదీచి, కర్ణ్, రంతిదేవు, ఉసీనర్ నే అపనా సబ్ కుచ్ త్యాగా. వీళ్ళు వాళ్ళ జీవితంలో అన్నిటినీ కూడా త్యాగం చేశారు. ఏదైనా సరే అడిగిన వాళ్ళకి దానం చేసేశారు. పరోపకార్కే లియే త్యాగనే కో తయారహే. వీళ్ళు ఎందుకు త్యాగం చేశారు? పరోపకార్కే లియే. వాళ్ళ సొంతం కోసం కాదు కదా, త్యాగం అంటే వేరే వాళ్ళ కోసం. పరోపకారం, అందరికీ మంచి జరిగిద్దనే ఉద్దేశంతో వీళ్ళు త్యాగం చేశారు. అంటే అందరికీ అంటే కొందరికైనా, ఒకళ్ళిద్దరికైనా, లేకపోతే మరింతమందికి. పరోపకార్ కర్నే వాలా మనుషి సచ్చా మనుష్య హై. ఇలాంటి పరోపకారం చేసే మనిషే సచ్చా మనుష్య హై, నిజమైన మనిషి అని కవిగారు చెప్తున్నారు. ఇది మళ్ళీ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాము. కవినే మహాన్ వ్యక్తియోంకో, చూడండి, కవినే నాతో పాటు చెప్పండి. కవినే కౌన్ మహాన్ వ్యక్తియోంకా. కౌన్. కవినే చూడండి, కవినే చెప్పండి అందరూ. కవినే కౌన్. ఇక్కడ కౌన్, ఇక్కడ కవినే మధ్యలో ఇక్కడ కౌన్ महान व्यक्तियों का उदाहरण देकर मनुष्यता और त्याग बलिदान का संदेश दिया है. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కవి ने కౌన్ మహాన్ వ్యక్తియోం కా ఎవరెవరి పేర్లు ఇచ్చాడు? 4 పేర్లు. దదీచి ఫస్ట్ పేర్లు రాయడానికి ముందు పాట్ కా నామ్ మనుష్యత, కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్త్. పాట్ కా నామ్ మనుష్యత, కవి కా నామ్ మైథిలి శరణ్ గుప్త్. ఇక్కడ 4 పేర్లు ఇచ్చాడు. దదీచి, కర్ణ్, రంతిదేవు, ఉషీనర్. దదీచి, కర్ణ్, రంతిదేవు, ఉషీనర్. ఈ 4 పేర్లు రాయాలి. నే అపనా సబ్ కుచ్ త్యాగా, వాళ్ళ మొత్తం త్యాగం చేశారు.
ఇందులో పరోపకార్ కే లియే, ఎందుకు పరోపకార్ కే లియే సబ్ త్యాగనే కో తయ్యార్ రహే, వాళ్ళకున్నదంతా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. పరోపకార్ కర్నే వాళ్ళ మనుష్య హి, అలా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే మనిషే సచ్చా మనుష్య హై, నిజమైన మనిషి. ఇది ఈ పాఠంలోని ఒక ప్రశ్న. 2 నెంబర్ అంటే పాఠంలో 2వదని కాదు, మనం ఇంపార్టెంట్ అని చదువుకునే ప్రశ్న, ఇంకో ప్రశ్న అనమాట. సో దీన్ని బాగా నేర్చుకోండి. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. మనుష్యత కవితాకే మాధ్యం సే కవి క్యా సందేశ్ దేనా చాహతా హై. చూడండి, మనుష్యత కవితాకే మాధ్యం సే కవి క్యా సందేశ్ దేనా చాహతా హై. మనుష్యత పాఠం ఆధారంగా కవి మనకి ఏం మోరల్ వాల్యూస్ అనుకోవచ్చు, నీతి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడు, కోరుకున్నారు. అంటే కవి గారు మనకేం చెప్పదలుచుకున్నారు ఈ పాఠం నుంచి, అది క్వశ్చన్కి అరమార్కు కోసం, ఫస్ట్ అరమార్కు కోసం పార్ట్ వస్తే పార్ట్ కా నామ్ మనుష్యత కవి మైథిలి శరణ్ గుప్త్ అని రాయాలి. కవితా పాట అన్నమాట. కరుణా కా సందేశ్ దేనా చాహతా హై, ఈ ఒక్క మాట రాస్తే పాట కా నామ్ అది రాసి పక్కన ఒక మార్కు పడిద్ది. కరుణ ఏమంటున్నాడు, మనిషికి కరుణ ఉండాలి, సాటి మనుషుల పట్ల ప్రేమ దయా కరుణ ఉండాలనే సందేశాన్ని ఇస్తున్నాడు. సభీకో అపనా బంధు మాన్నా చాహియే, అపనా బంధు అందరినీ కూడా మన బంధువులు అనుకోవాలి. నిస్వార్థ భావ్ సే జీనా చాహియే, నిస్వార్థ భావ్ ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ మంచి జరగాలనే భావనతో జీవించాలి అనే 3 విషయాలు నేర్పించాడు. ఫస్ట్ది కరుణ, రెండోది సబ్కో అపనా బంధు, అందరినీ బంధువులు అనుకోవాలి, మూడోది నిస్వార్థ భావ్ సే జీనా చాహియే. ఇది కవిగారి పాఠం ద్వారా మనకు తెలియజేసినటువంటి అంశాలు. ఒకసారి ఈ ప్రశ్న మళ్ళీ చూడండి, నాతో పాటు చెప్పండి. మనుష్యత कविता के माध्यम से कवि क्या संदेश देना चाहता है. पाठ का नाम मनुष्यता, कवि का नाम మైథిలి శరణ్ గుప్త్. అది ఇక్కడ ఇవ్వలేదు, మీరు టెక్స్ట్ బుక్లో చూసుకొని రాసుకోవాలి. తర్వాత కరుణ కా సందేశ్ దేనా చాహతా హై. ఇదిగో సందేశ్ దేనా చాహతా హై ఇక్కడ ఉంది లాస్ట్లో. కరుణ కా సందేశ్, అపనా బంధు మాన్నే కా సందేశ్, నిస్వార్థ భావ కా దేనా సందేశ్, ఇలా రాసుకోవచ్చు. కరుణ కా సందేశ్, ఇదిగో ఇది మెయిన్, సందేశ్ దేనా చాహతా హై. కరుణ కా సందేశ్ దేనా చాహతా హై. తర్వాత సభీకో అపనా బంధు మాన్నా చాహియే, अपना बंधु मानना चाहिए. निस्वार्थ भाव से, थर्ड पॉइंट, निस्वार्थ भाव से जीना चाहिए. ఈ పాయింట్స్ రాస్తూ చక్కగా ఈ క్వశ్చన్ చూడగానే క్లుప్తంగా నీట్గా ప్రజెంట్ చేస్తే చిన్న ఆన్సర్ అయినా కానీ మీకు 3 మార్కుల క్వశ్చన్కి 1.5 2 వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు రాసేది ఇంతవరకైనా కరెక్ట్గా అందంగా చూడగానే బాగుంది అనిపించేలాగా రాస్తే మంచి మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి అనేదాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఆల్. మా వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ.